డియర్ డాక్టర్ టీవీ, నా పేరు జయకుమార్. నేను ఉండేది బెంగళూరులో. నా వయసు 35 సంవత్సరాలు. కోండ్రో మలేసియా పటెల్లా అంటే ఏమిటి? ఇది రావడానికి కారణం ఏమిటి? దీనికి ఏమైనా ఇంటి చిట్కాలు ఉన్నాయా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి, జయకుమార్ గారు. ఇప్పుడు కాండ్రో మలేసియా పెటెల్లా అంటే, మలేసియా అంటే మెత్తగా అయిపోవడం. కామన్గా ఈ పదం ఎప్పుడు వింటాం అంటే, మీలాంటి చిన్న వయసు ఉన్నవాళ్ళు మెట్లెక్కి దిగటానికి లేదంటే కింద కూర్చొని లేవటానికి, అంటే మోకాలు ఫుల్ వంచినప్పుడు వచ్చే నొప్పి అనమాట. మెజారిటీ ఏంటంటే మోకాలు ముందు భాగం వస్తుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసుకుంటే, ఇప్పుడు మోకాలు 3 భాగాలు ఉంటుంది. ఇది ఫ్రంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమో మనం నిలబడేది, దీని ముందు మనకి మోచిప్ప ఉంటుంది. ఆ మోచిప్ప కింద ఏమవుతుందంటే, మనం బెండ్ చేసినప్పుడల్లా ఆ మోచిప్ప రాపిడికి గురయ్యి సో ఇది నొప్పులు వస్తుంటాయి. దీన్ని కాండ్రో మలేసియా అంటారు. అంటే ఇప్పుడు ఆ ఉన్న మృదుల అస్థి, ఆ కార్టిలేజ్ ఏంటంటే మెత్తబడింది. కామన్గా అందరూ అడిగేది ఏంటంటే అరిగిపోయిందా అంటారు. అది అరగటం కాదు, ఎక్కువ సాఫ్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే దీన్ని సెల్ఫ్ లిమిటింగ్ అంటారు. మెజారిటీ పీపుల్లో 2 సంవత్సరాలు పడుతుంది అప్రాక్సిమేట్గా. అంటే అందరికీ అని కాదు, కొంతమంది నెలలో అయిపోద్ది, కొంతమంది 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము, కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం, అంటే ఎక్కువ ఇప్పుడు ఈ విటమిన్ సి ఉన్న ఫుడ్ తీసుకోవటము. అండ్ మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే కొలాజన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఈ కొలాజన్ ట్యాబ్లెట్ అంటే దీస్ ఆర్ కాల్డ్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ తీసుకుంటూ ఎక్సర్సైజెస్, మళ్ళీ అది కూడా పరిగెత్తే కార్యక్రమాలు కాదు, కండరాలు గట్టిపడే కార్యక్రమాలు చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనగానే మళ్ళీ రన్నింగ్లు జాగింగ్ ఇట్లాంటివి కావు. అండ్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కింద కూర్చోడం, అంటే ఎనీథింగ్ దట్ ఇన్వాల్వ్స్ టూ మచ్ బెండింగ్ ఆఫ్ ద నీ, దట్ ఈస్ స్క్వాటింగ్ డౌన్, గోయింగ్ అప్ అండ్ డౌన్ ద స్టేర్స్ అండ్ జంపింగ్, డూయింగ్ జూంబా, యోగా, ఎనీథింగ్ దట్ ఇన్వాల్వ్స్ కంప్లీట్ బెండింగ్, అది అవాయిడ్ చేసుకోవాలి మనం. లేదు అంటే ఏమవుతుందంటే రాపిడి గురై ఇప్పుడు ఏమవుతుంది, అది మెత్తగా ఉంది, దానికి కొంచెం టైం కావాలి కొంచెం గట్టి పట్టడానికి. ఈ లోపల ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటూ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే న్యూట్రిషన్ పెరిగి దానికి అదే సమస్య పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వెరీ రేర్లీ ఏంటంటే దానికి మేము డిబ్రాయిడ్మెంట్ అంటాము. అది ఇప్పుడు దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి. పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, స్టెమ్ సెల్ థెరపీ అని, ఇట్లాంటి ఇంజెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అది ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ పట్టుద్ది మీకు ఈ పిఆర్పి ఇంజెక్షన్ అవుతాయి. సో ఇది స్టెమ్ సెల్ థెరపీ ఇది అయిన తర్వాత మీకు ఏంటంటే యాక్టివిటీ రెస్ట్రిక్షన్లో జంపింగ్ యాక్టివిటీస్, రన్నింగ్ యాక్టివిటీస్ అవి చేయకూడదు, కానీ మామూలుగా నడుచుకోవటం ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో దీంతో ఏంటి ఆ కార్టిలేజ్ నరిష్మెంట్ వచ్చి సెటిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆపరేషన్ అనేది కీహోల్ సర్జరీ ఉంటుంది, అది రేర్. ఇప్పుడు 100 మందికి వస్తే ఒక 2-3 ఆపరేషన్ అవసరం, మిగతా అందరికీ దానికి అదే సమస్య పోతుంది.